ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న వాలంటీర్లను కొనసాగించాలా లేదా అనే నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు? ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల కోసం ప్రత్యేక రూల్స్ లేదా మార్గదర్శకాలు విడుదల చేసే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లకు కొత్త అర్హతలు, ఇంటర్వ్యూలు పెట్టే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్ల పునర్నిర్మాణం జరిగితే కొత్తగా రిక్రూట్మెంట్స్ జరుగుతుందా? వాలంటీర్లపై ప్రత్యేక ఆర్టికల్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మన సబ్స్క్రైబర్ లో చాలా మంది ఈ ఆర్టికల్ లో ఏం రాశారు, వాలంటీర్ల భవిష్యత్తు గురించి ఏమన్నారు వివరించండి అంటూ అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ వార్డ్ సచివాలయాల్లో పనిచేసే వాలంటీర్లపై సమీక్ష ప్రారంభించబడింది. కొంతమంది వాలంటీర్లు ఇప్పటికే రాజీనామా చేశారు, మరికొంతమంది కొనసాగుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎవరు మెరుగ్గా పనిచేశారో వారిని కొనసాగించాలా, ఎవరు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారో వారిని తొలగించాలా అనే దిశలో ఆలోచిస్తుంది. ఆర్టికల్ ప్రకారం వాలంటీర్ల పనితీరు ఆధారంగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతుంది. ప్రజల అభిప్రాయం కూడా తీసుకుంటారు. ఎవరి సేవలు మంచిగా అనిపించాయో, ఎవరు ప్రజలకు అందుబాటులో లేరో అన్న దాని మీద ఆధారపడి నిర్ణయం తీసుకోబోతున్నారు. వాలంటీర్లపై సమీక్షకు ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ కమిటీ ఫైనల్ గా ఎవరు కొనసాగాలి, ఎవరు తొలగించబడాలి అనే నిర్ణయం తీసుకుంటుంది. ప్రతి సోమవారం జిల్లాల కలెక్టర్లతో సమీక్ష జరుగుతుంది. ఇందులో ప్రజల సమస్యలు, ఉద్యోగుల పనితీరు, అధికారుల స్పందన అన్ని రివ్యూ చేస్తారు. వాలంటీర్ల వ్యవస్థపై కూడా ప్రజల ఫిర్యాదులు, అభిప్రాయాల ఆధారంగా ఎవరి సేవలు అవసరం, ఎవరి సేవలు తప్పనిసరి కాదు అనే దిశగా డెసిషన్స్ తీసుకునే అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయాన్ని తీసుకొని ప్రశంసలు అందిన వాలంటీర్లను కొనసాగించాలి, లోపాలు ఉన్న వారిని తొలగించాలి అన్నదే ఆర్టికల్ యొక్క కోర్ పాయింట్. ఇంకా క్లారిటీ లేదు. కొత్తగా వాలంటీర్లను రిక్రూట్ చేస్తారా లేదా గతంలో ఉన్న వారిని సర్వే చేసి కొనసాగిస్తారా, ఇంటర్వ్యూస్ క్వాలిఫికేషన్ ఆధారంగా తీసుకుంటారా? ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ప్రస్తుతం చాలా మంది సచివాలయ సిబ్బంది డిప్యూటేషన్ మీద వేరే శాఖల్లో పనిచేస్తున్నారు. ఇది కాస్త క్లియర్ అవ్వాలి. వాలంటీర్లకు అవకాశం ఉందా, వాలంటీర్ల అవసరం ఉందా, వారిని కొత్తగా నియమిస్తారా, అసిస్టెంట్లా వాడుతారా? ఇది ఒక పత్రికలో వచ్చిన వార్త మాత్రమే. ఇతర మీడియా ఛానల్స్ అధికారిక ప్రకటనలు ఇంకా రావాల్సి ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా జరిగే మార్పు అని చెప్పలేం. కానీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థను సమీక్షిస్తుంది అన్నదే నిజం. ఎవరైతే నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తారో వారిని తీసుకుంటున్నట్లుగా తెలిపింది. మొత్తంగా చెప్పాలంటే వాలంటీర్ల వ్యవస్థపై సమీక్ష మొదలైందని సంకేతాలు లభిస్తున్నాయి. పనితీరు బాగుంటే కొనసాగించే అవకాశం ఉంది. ప్రజల అభిప్రాయం కీలకం. కొత్త నియామకాలు వస్తాయా లేదా అనేది ఇంకా స్పష్టత రావాలి. పూర్తి అధికారిక సమాచారం రాగానే మేము మీకు అప్డేట్ ఇస్తాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందా? లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. 10 మందితో షేర్ చేయండి. కొత్త వారైతే డిఆర్ ఫోకస్ ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.